నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలుగా పాపులర్ అయిన లావణ్య మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి మద్యం మత్తులో హల్చల్ చేసింది. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద తన కారుతో బైక్ పై వెళ్తోన్న ఓ వ్యక్తిని లావణ్య ఢీకొట్టింది. కారు ఆపకుండా అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు ఆమెను అడ్డుకున్నారు. అయితే తన తప్పేమీ లేదని లావణ్య వారితో గొడవకు దిగడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులతోనూ లావణ్య కాసేపు వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించినట్లు తేలింది. దీంతో లావణ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె కారును సీజ్ చేసి బుధవారం రాత్రి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గొడవ సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కారులో మద్యం బాటిల్స్ చూసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. 2 ఏళ్ల క్రితం హీరో రాజ్ తరుణ్ ప్రేయసిగా లావణ్య వార్తల్లో నిలిచింది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 6 ఏళ్ల పాటు జీవనం చేసి మోసం చేశాడని ఆమె ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ తనను గుడిలో వివాహం చేసుకున్నాడని, అబార్షన్ కూడా చేయించుకునేలా తనపై ఒత్తిడి తీసుకొచ్చాడని షాకింగ్ కామెంట్స్ చేస్తూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను దూరం పెట్టాడని ఆరోపించింది. అయితే రాజ్ తరుణ్ పై ఆరోపణలను అతను ఖండించాడు. తన నుంచి ఎప్పుడో విడిపోయారని, అవన్నీ అబద్ధపు ప్రచారాలని వివరణించాడు. కొన్ని నెలల పాటు మీడియాలో, సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా నడిచింది. చివరకు రాజ్ తరుణ్ కు లావణ్య క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ముగిసింది. ఇప్పుడు మధ్యమత్తులో హల్చల్ చేస్తూ లావణ్య మరోసారి వార్తల్లో నిలిచింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.